హాయ్ అండి. ఈరోజు తెలిసిన వాళ్ళు చిక్కుడుకాయలు ఇచ్చారండి. అవి నాటు చిక్కుళ్ళు అనమాట. అవి నేను మజ్జిగ తుంచేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. గింజలు ఎక్కువ ఉన్నాయండి. డ్యామేజ్ ఉన్నటువంటి చిక్కుళ్ళు పక్క పెట్టేసుకున్నాను. ఓన్లీ గింజలు ఒకటే వేసుకున్నాను అనమాట. అవి శుభ్రంగా కడిగేసి పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అలాగే వెల్లిపాయలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిదిప్పుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలండి, మాడకుండా. ఒక 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలదిప్పుకొని టమాటాలు ఒక 3 కట్ చేసి వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం ఒక 2 స్పూన్లు వేసుకొని కలిదిప్పకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అండి. నేను టమాటా వేసాక ఎందుకు కలిదిప్పొద్దు అంటున్నానంటే ఉడకదండి. అందువల్ల టమాటా వేసాక ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేసుకుంటే టమాటా అనేది బాగా మగ్గుతుందండి. ఎప్పుడైనా టమాటా వేసాక వెంటనే కలిదిప్పొద్దండి. కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.